పూరా లోకల్. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ కగార్ ఆపేయండి. నాకు కూడా ఫోన్ చేసి చాలా మంది ఆపరేషన్ కగార్ ఆపేయండి, చర్చలు జరపండి చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క పిరికి పందాల పార్టీ కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి పవర్ఫుల్ మనిషి, అమిత్ షా గారు ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థకు ఒక అధినేత ఆయన. ఇలా టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపేటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది. వాళ్ళ చేతిలో తుపాకీ ఉన్నది, అయినా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాధించింది ఏంది? నక్సలిజంగా ఉన్నది, విధ్వంసం జరుగుతున్నది, ఆశించడం జరుగుతున్నది. ఇంతవరకు సాధించింది ఏం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కఠినంగా వ్యవస్థం కాబట్టి ఈ దేశంలో తుపాకీ ఒక చట్టాన్ని కాపాడే పోలీస్ చేతిలో ఉండాలి, ఈ దేశాన్ని కాపాడే ఒక జవాన్ చేతిలో ఉండాలి తప్ప ఇలా విధ్వంసక శక్తిలో తుపాకీ ఉంటే దాన్ని ఉపేక్షించేది లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించి తీర్చామని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పం తీసుకునే కనుకనే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోయినాయి. ఈ నరహంతక నక్సలైట్లు కానీ ఇటువంటి నరమేధం కానీ పూర్తిగా నిర్మించబడ్డదంటే ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలు నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతోని వాళ్ళ సమాజంలో సదస్సులు నిర్వహిస్తూ, విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ, విద్యార్థుల లోపల ఈ సమాజం లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిందే, చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నాడు? కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు, వీళ్ళు ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం.